పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అదృష్టం ఉంటే మీకు వజ్రం దొరకచ్చు. అవును, లక్షల రూపాయలు విలువ చేసే ఒక్క వజ్రం దొరికితే చాలు, మీ జీవితమే మారిపోవచ్చు. వజ్రం దొరకడం ఏంటి, లక్షాధికారి కావడం ఏంటి నమ్మలేకపోతున్నారా? నిజం. మీ అదృష్టం బాగుంటే మీ దశ మారిపోవచ్చు. అందుకే అక్కడ కూలీలు, వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళంతా కూడా ఇప్పుడు వజ్రాల వేటలో మునిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి సైతం కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. ఇంటిల్లిపాది రోజుల తరబడి అక్కడే ఉండి వజ్రాల కోసం గాలిస్తూ ఉంటారు. తిండి తెప్పలు, ఎండ వాన లెక్క చేయకుండా ఒక్క వజ్రమైనా దొరక్కపోదా అని గాలిస్తున్నారు. ఇది కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం జొన్నగిరి ప్రాంతం. సహజ సిద్ధమైన వజ్రాలు భూమిపై పొరల్లో ఉన్నాయి అన్న ప్రచారం ఇక్కడ జరుగుతోంది. ఆ వజ్రాల కోసం చాలామంది దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. కొందరైతే తమ ఇంటి వద్ద వ్యవసాయ పనులను వదిలేసి మరీ వజ్రాల వేటకు వస్తూ ఉంటారు. అంటే కర్ణాటక నుంచి సైతం వజ్రాల కోసం వస్తుంటారు. చుట్టపు చూపుగా బంధువుల ఇంటికి వచ్చేవాళ్ళు సైతం తిరిగి వెళ్తూ వెళ్తూ జొన్నగిరిలో వజ్రాల వేటకు వచ్చేస్తున్నారు. అదృష్టం బాగుండి అరుదైన వజ్రం దొరక్కపోదా అనేది ఇక్కడి వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో సాగుతున్న వజ్రాల వేటపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ గ్రౌండ్ నుంచి ఇస్తారు. జొన్నగిరి ప్రాంతంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి జనాలైతే తరలి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం 6 గంటల ప్రాంతం నుండే ఈ యొక్క వ్యవసాయ భూములలో పూర్తి స్థాయిలో జల్లాడ పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చిరుజల్లులు పడినప్పటి నుండి ఈ యొక్క ప్రాంతంలోనే భూముల నుండి ఈ యొక్క వజ్రాలు బయటపడుతుంది అనేది చాలా ఏళ్ల పాటు నుండి కొనసాగుతుంది. ఈ యొక్క భూములలో వజ్రాలు బయటపడితే తమ కష్టాలు తీరుతాయనే ఒక ముఖ్య ఉద్దేశంతో వివిధ ప్రాంతాల నుండి ఈ యొక్క జొన్నగిరి ప్రాంతంలో జనాలైతే తరలి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలోనే వారం 10 రోజుల్లోనే పూర్తి స్థాయిలో లక్షల విలువ చేసే వజ్రాలు దొరకడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలామంది ఈ యొక్క ప్రాంతానికి తరలి వస్తున్నారు. ఆ వజ్రాలను అన్వేషిత అనేది కొనసాగుతున్న పరిస్థితి. రోజుల తరబడి ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో అయితే వజ్రాలను వెతుకుతూనే ఉంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో చిరుజల్లులు పడిన తర్వాత ఈ యొక్క భూముల నుండి వజ్రాలు బయటపడుతుంటాయి. ఆ వజ్రాలను బయట పడినప్పుడు ఈ యొక్క వజ్రాలు దొరకడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే లక్షల విలువ చేసే వజ్రాలు బయటపడ్డాయి. ఆ వ్యాపారస్తులు కూడా ఆ యొక్క వజ్రాలను కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ఇక్కడికి వచ్చే సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో ఎన్నో ఆశలతో వివిధ ప్రాంతాల నుండి వస్తుంటారు. ఖచ్చితంగా ఈసారైనా తమకు వజ్రం దొరుకుతుందనే ఒక ఆశాభావంతో ఈ యొక్క ప్రాంతాలకి తరలి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం ఈ యొక్క ప్రాంతంలో పూర్తిగా ఒక పిక్నిక్ స్పాట్ లాగా కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో వజ్రాలు ఉంటాయనే ఒక ఉద్దేశంతోనే ఈ వజ్రాలు దొరికితే తమ కష్టాలు పూర్తిగా తీరుతాయనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రాంతంలో చాలామంది వస్తున్నారు. చిన్న పెద్ద అనేది తేడా లేకుండా పూర్తి స్థాయిలో అయితే ఒక అన్వేషిత అనేది కొనసాగుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క భూములని అంగుళం గాలిస్తున్న పరిస్థితి. ఒక్క రాయి తమ జీవితాలను మారుస్తున్న ఒక ఉద్దేశంతోనే వెతకడం అనేది కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి వారి దగ్గరికి వెళ్దాం, వారి యొక్క పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి రావడం ఏంటి అంటే వజ్రాలు దొరుకుతాయనే ఆశతోనేనా? వజ్రాలు దొరుకుతాయనే. ఆదోని పక్కన చిన్న పంపలం అది. ఇక్కడికి వచ్చినాము. వచ్చి ఈ రోజుకి 9 రోజులే. ఇట్లా వెతుకుతున్నాయి. పానం ఉన్నాయి అంటున్నారు, ఒకరు లేవంటున్నారు. అది ఉన్నాయప్పుడు లెక్క. అది మరి ఏంటి పరిస్థితి? వజ్రం దొరికితే ఎటువంటి కష్టాలు తిరుగుతాయని మీరు అనుకుంటున్నారు? ఇంకేమి అంత బాకిలీగిలు దిగి బాగా పిల్లలు మేము బాగుంటామని అంతే. ఎప్పుడైనా ఒక్కసారైనా దొరికిందా నీకు? దొరకలా. ఈ వాళ్ళు దొరికేవన్నందుకే వచ్చినాము. అంతకు మించి అంటే ఏం లే ఒక్కసారి కూడా దొరకలా. ఏడే వచ్చాను నేను. 9 రోజుల నుండి ఇక్కడే వెతుకుతూనే ఉన్నారు. ఇటు అటు కొండ పక్కల ఇటు పక్కల పుడుతున్నా. మరి ఎన్ని దొరికాయి వజ్రాలు? బాగానే దొరికినాయి, చూపిస్తాను. ఇది ఉందన్నారు, ఇది ఉండని పానం లేదన్నారు. దీన్ని బాగానే ఉంది కానీ పానం లేదన్నారు దాన్ని.
ఏం చేస్తుంటారు మీరు? పొలం. మరి వ్యవసాయాన్ని వదిలేసి ఇట్లా వచ్చారు అంటే అప్పులు ఎక్కువై ఇక్కడ దుడుచుకుందామని వచ్చాము. ఇట్లు చిక్కుతాయంటే అప్పులు లేకపోతాయని వచ్చాము అంతే. ఈయన చూసుకొని ఏమన్నా పోవాలి సీడ్స్ అట్లా పోతున్నామని ఉన్నాం. మరి 9 రోజుల పాటు నుండి ఇక్కడ ఉంటున్నారు కదా, మరి తినడం ఎట్లా తింటున్నాం? హోటల్లో అంతే. ఇంక హోటల్లో తిని బీగలు పండుకుంటాం. మళ్ళీ దీంట్లో మిషన్ కూడా వస్తుంది. కాదు దీంట్లో మిషన్ వస్తుంది కదా, మిషన్లో పెడితే అది పర్సెంటేజ్ చూపిస్తే దాంట్లో వజ్రమా లేకుంటే రాయి అనేది తెలుస్తుంది. అదే రెడ్ 4 పాయింట్లు వస్తుంది. 4 పాయింట్లు వస్తుంది. 4 పాయింట్లు మిషన్లో కాకుండా ఇప్పుడు మీరు ఒక లైటింగ్ అన్నారు కదా, లైటింగ్ వేస్తే జస్ట్ హిట్టింగ్ వేస్తే లోపల కొంచెం లైట్గా ఎర్రవి బ్లూ అట్లా కనబడిపోతుంది వస్తాయి. దాంట్లో ఇట్లా కనపడుతుంది. దాంట్లో అర్థమైపోతుందా? 20% కనపడుతుంది అంతే. అంతే 80% మిషన్లో కనపడుతుంది. ఓకే. అట్లా బళ్ళారి ఎట్లా ఉందంటారు? అంటే ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ? 4 రోజులు. 4 రోజులు నుండి ఏమనుకుని వచ్చారు? వజ్రం దొరుకుతుందేమైనా వచ్చాను. ఇదే వజ్రం అయింది అనుకోండి, ఎట్లా? నాకు తెలుస్తుంది వజ్రం కొంచెం. ఈ వజ్రం మీకు దొరికింది పూర్తిగా అదృష్టం. 10 లక్షలు అంటే ఏం చేస్తారు ఆ 10 లక్షలు? అదృష్టం. ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్నా. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుండి ఇంత దూరం వచ్చారా? ఎట్లా వచ్చారు? అంటే ఫోన్లలో చూసి వచ్చాము. మొబైల్స్లో వజ్రాలు దొరుకుతున్నాయి అంటే ఒకవేళ వస్తే కనుక కష్టాలు గట్టెక్కుతాయి అన్నట్టు వచ్చాము అనమాట. అంతే. ఎటువంటి కష్టాలు ఉన్నాయి మీకు? వజ్రం ఇక్కడైతే అంటే నేను వజ్రాల కోసమనే స్పెషల్ రాలేదు, కర్నూలులో అక్క వాళ్ళు ఉన్నారనేసి వచ్చాను. వాళ్ళని చూసుకొని ఇక్కడ కూడా ఒకసారి చూద్దామని వచ్చాను. 10 days అవుతుంది నేను వచ్చి. ఇక్కడే ఉన్నాము. వర్షం వచ్చినా ఇక్కడనే కొద్దిసేపు హోటల్లో ఉండేసి ఇక్కడ ఉంటున్నాము. ఫుడ్కి అంటే వాటర్కి కొంచెం ప్రాబ్లమ్స్ అవుతుంది. డబ్బులు ఉంటే ఉండొచ్చు ఇక్కడ, డబ్బులు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మరి అంతా ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఇక్కడికి ఉండడం అంటే ఒకవేళ ట్రై చేస్తే తప్పు లేదు కదా. ఒకవేళ దొరికింది అనుకో మనకు ఇబ్బందులు అన్నీ పోతాయి అనే ఉద్దేశంతో వచ్చాము. అంటే మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా దొరికిందా ఇట్లా? వేరే వాళ్ళకి దొరికిందని విన్నాము, కాకపోతే వాళ్ళు చూపించలేదు. దొరికింది అనుకోండి బై లక్లో ఏదన్నా కొంచెమన్నా హెల్ప్ చేస్తే గుర్తుంటుంది కదా అని ఒక ఉద్దేశం. అంటే 10 రోజులు అవుతుంది, మీరు ఇంకొక 10 రోజులైనా వెతికినా కానీ దొరకకపోతే పరిస్థితి ఏంటి? దొరుకుతుందండి, నాకైతే పక్కా విశ్వాసం ఉంది. ఓపికతో మనము చేస్తే ఏదైనా దొరకకుండా పోదు. కాకపోతే మనము గమనించుకొని ఆ వజ్రం ఏంటి, అది వజ్రమేనా కాదా, ఎలా ఉంటాయి ఏంటి, వాటి గురించి ఐడియా తెలుసుకొని చూస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. తిని తినక తమ కష్టాలు తీరాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతంలో ఒక వజ్రం అనే దొరుకుతుందా అన్న ఒక ఆశతోనే ఈ యొక్క ప్రాంతంలో జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడ చూసుకున్నట్లయితే చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ యొక్క ప్రాంతానికి వచ్చి వజ్రాల అన్వేషణ అనేది కొనసాగిస్తూనే ఉన్నారు.